లైఫ్కి బిజినెస్కి తేడా చూపించకుండా మెటీరియలిస్ట్గా ఉండేవాడిని. కానీ నువ్వు నన్ను మనిషిని చేసావు. డబ్బు అవసరం మాత్రమే, అదే జీవితం కాదని చెప్పావు. జీవితంలో కష్టసుఖాల్ని స్పందించటం నేర్పావు. మళ్ళీ నేను మునపట్లాగా మిషన్ అవ్వలేను. అంటే ఇప్పుడప్పుడే నాతో కాపురం చెయ్యలేవన్నమాట. ఈ పెయిన్ నాకు లెసన్ కావాలి మంగా. నన్ను నేను కరెక్ట్ చేసుకోవాలి. అందుకే ఐ నీడ్ సమ్ స్పేస్. తేలుకొని నార్మల్ అవ్వడానికి నాకు కొంచెం టైం కావాలి. అందుకు ఆఫీస్ బెస్ట్. నన్ను వెళ్ళనివ్వు ప్లీజ్. ఫోర్స్ చేస్తే మొదటికే మోసం వచ్చేలా ఉంది. ఏ రోజు మీ మాటకి ఎప్పుడూ ఎదురు చెప్పలేదు. ఈ రోజు మాత్రం ఎందుకు చెప్తానండి? మీరు ఆఫీస్కి వెళ్ళిరండి. థ్యాంక్స్ మంగా. నేను మాత్రం ఈ ఇంటి గడప దాటి ఎక్కడికి వెళ్ళను. ఆ మాటకొస్తే ఈ గది దాటే వెళ్ళను. అదే నేను నీకు చెప్తావు అనుకున్నాను. నువ్వు ఇల్లు వదిలి ఎక్కడికి వెళ్ళకు. ఎక్కడికి వెళ్ళినా డిస్టర్బెన్స్ తప్ప ఇంకేమీ ఉండదు. ఈ మాట ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పండి. నన్ను ఎటు పంపించొద్దని చెప్పండి. ముఖ్యంగా మా స్వరూపమ్మ నన్ను వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళడానికి ప్రయత్నించొచ్చు. ఎవరొచ్చి అడిగినా నన్ను ఎవరితోనో బయటికి పంపించొద్దు అని చెప్పండి. మిమ్మల్ని వదిలి వెళ్ళాలని నాకు లేదండి. మీరే నా శ్రీరామ రక్ష. మీరే నా అండా దండ. అలాగే మంగా, ఇప్పుడే చెప్తాను. పద. టీవీ సీరియల్ చూడనివ్వలేదని భర్త తలపై రిమోట్తో బాదిన భార్య, కోమాలోకి వెళ్ళిన భర్త. పీపుల్స్ మస్ట్ బి క్రేజీ. గుడ్ మార్నింగ్ సార్. జేజీ, పిన్ని, మావయ్య, అత్తయ్య. నేను ఆఫీస్కి వెళ్తున్నాను. ఆఫీస్కిగా వెళ్తున్నది ఏదో ఆస్తి వదిలేసి అడవిలోకి వెళ్తున్నట్టు అంత గట్టిగా అరిచాడేంటి? వాడి అరుపులకి ఏదో అర్థం ఉంది. కామ్గా వినండి. నేను ఆఫీస్ నుంచి తిరిగి వచ్చే వరకు మీరంతా మంగని జాగ్రత్తగా చూసుకోవాలి. ఇది రోజు చెప్పేదేగా, ఇప్పుడు స్పెషల్గా చెప్పటం ఎందుకు? మీకు అర్థం కాలేదా? ఇంతకు ముందు వాడు చూసుకోమన్నది మంగని, ఇప్పుడు చూసుకోమంటుంది నిత్యని. అదే చేతో చెప్పిస్తోంది. నువ్వు చెప్పినా చెప్పకపోయినా మంగని చూసుకోవడం మా బాధ్యతరా. ఇన్నాళ్ళు మంగని మేము సరిగ్గా చూసుకోలేదా నాన్న? ఎన్నాళ్ళు ఒకెత్తు, ఇప్పుడొకెత్తు పిన్ని. తన్నింతకు ముందు కంటే ఇప్పుడు బాగా చూసుకోవాలి. స్పెషల్ ట్రీట్మెంట్ కావాలని అడిగిందేమో. అబ్బా, అక్క అనుభవించిన వైభోగం అంతా చెల్లి అనుభవించాలనుకుంటోంది. తన్ని చూసుకోవడం అంటే టైంకి జ్యూసులు ఇచ్చి ఫుడ్ పెట్టడం మాత్రమే కాదు, తను ఇల్లు దాటి బయటికి వెళ్లకుండా చూడాలి. అది అసాధ్యం సార్. ఎందుకు అసాధ్యం? అంటే మేడం గారు ఇంట్లో ఉండి ఏం చేస్తారండి? బోరు కొట్టదండి. బయటకు వెళ్ళి అలా చల్లగాలి పీల్చుకుంటే బాగుంటుందండి. అక్కర్లేదు. తనకింట్లో కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి. తను ఎక్కడికి వెళ్ళకూడదు. మీరు అలా ఫిక్స్ అయిపోకండి సార్. బయటికి వెళ్ళాలని మేడం గారికి ఉందేమో. లేదు, ఎక్కడికి వెళ్ళని తనే చెప్పింది. మీరు కూడా తన్ని ఎక్కడికి తీసుకెళ్ళకండి. ఎవరొచ్చి అడిగినా, ఆఖరికి స్వరూపం అంటే వచ్చి అడిగినా తన్ని బయటికి పంపించకండి. మీరు ఇంటి నుండి బయటికి వెళ్లకుండా మంగా మేడంని ఇంటికి రానివ్వకుండా ఏం ప్లాన్ చేశారండి? తను ఇంట్లోనే ఉండాలనుకుంటుంది. తన్ని ఎవరు డిస్టర్బ్ చేయకండి. తనకి ఏం కావాలో అది చూసుకోండి చాలు.
బయటకు వెళ్లడం తనకిష్టం లేకపోతే మేం మాత్రం బలవంతంగా ఎందుకు బయటకు పంపిస్తాం జే? ఎవరొచ్చి బలవంతంగా తీసుకెళ్దాం అనుకున్నా పంపించకండి. స్వరూప గారు తప్ప మంగని ఇంకెవరు తీసుకెళ్తారు నాన్న? ఆ స్వరూప అంటే వచ్చి అడిగినా కూడా పంపకండి అని చెప్తున్నాను. ఎందుకు ఇలాంటి నిబంధన పెట్టుకున్నావు జే? తనకి ఇబ్బందో మంగని నిర్బంధన చేయడమో కాదు జేజీ. ఆ ప్లంబర్ని రమ్మని నువ్వు చెప్పావా? లేదమ్మా, నువ్వు చెప్పావని చెప్పాడు. నాతో నువ్వు చెప్పావని చెప్పాడు. ఓ, నిత్య చెప్పిందేమో. తను నేను ఒకేలా ఉంటాను కదా, నన్ను నిత్య అనుకుని అలా చెప్పాడేమో. మంగా, 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 ఏంటమ్మా? ఈ రోజుకి నా బాత్రూమ్ వాడుకో. ఎందుకమ్మా? ఇక్కడ గీజర్ పనిచేయట్లేదు. ఆహా, సరే. పద. నా డౌట్ నిజమే అన్నమాట. ఎంతకి తెగించావు నిత్య? సొంత అక్కని మర్డర్ చేయించాలనుకున్నావా? ఇక లాభం లేదు. మంగని వీలైనంత త్వరగా జై దగ్గరికి పంపించి
నిత్యం ఇక్కడికి రప్పించి లెసన్ చెప్పాలి, లేదంటే మంగ దక్కదు. పదండి, జేజీకి ఏమైనా ఫోన్ చేసిందేమో. హలో స్వరూప. బామ్మగారు, చెప్పమ్మా. మంగ ఇంట్లోనే ఉందా? ఉందమ్మా. జై? వాడు పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళాడు. ఏమ్మా? ఏం లేదు బామ్మగారు, మంగకి కాల్ చేస్తుంటే తను లిఫ్ట్ చేయట్లేదు. అవునా? పడుకుందేమోనమ్మా. ఏమనుకోకపోతే ఒకసారి ఫోన్ మంగకిస్తారా? నువ్వు మరోలా అనుకోకపోతే నీకొక విషయం చెప్పాలమ్మా. ఏంటి బామ్మగారు? ఇలా అంటున్నానని తప్పుగా అర్థం చేసుకోకమ్మా. ఇప్పుడు జై మనసేం బాగాలేదు, చాలా అప్సెట్లో ఉన్నాడు. మంగ కోసమని నువ్వు మా ఇంటికి రావడం, ఫోన్ చేయడం వాడికి అసలు నచ్చట్లేదు. మా మామ్కి ఇప్పుడు ఫ్యూజులు ఎగిరిపోయి ఉంటాయి. కొన్నాళ్లపాటు మంగను జై ఇష్టానికి వదిలే, వాళ్ళిద్దరూ కోలుకునే వరకు జోక్యం చేసుకోకు. ఇక చచ్చినా మా మామ్ ఇటువైపు రాదు. త్వరలోనే అంతా సర్దుకుంటుంది. అప్పుడు అందరం ఎప్పట్లాగే ఉంటాం. అలాగే బామ్మగారు, ఇకపై నా వల్ల ఎలాంటి సమస్య రాదు. త్వరగా అంతా సెట్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. మనందరి కోరిక ప్రార్థన అదేనమ్మా. ఎవరు జేజీ? స్వరూప. మా అమ్మ. ఒకసారి ఇవ్వండి. ఇదిగో. హలో అమ్మా, ఎలా ఉన్నావు? నువ్వెలా ఉన్నావు బేబీ? నేను ఎలా ఉంటానో నీకు తెలీదమ్మా. అయ్యో, ఎందుకు తెలీదు? అందుకే కాల్ చేశాను. నువ్వేమో లిఫ్ట్ చేయట్లేదు. కాల్ చేసావా? ఎప్పుడు మామ్? సారీ, నేను చూసుకోలేదు. పర్వాలేదు బేబీ, నువ్వేదో పనిలో ఉండుంటావు. ఆ పనిలో పడి చూసుకునుండవు. నేను అర్థం చేసుకోగలను. దట్స్ నాట్ మ్యాటర్. థ్యాంక్ యూ మామ్. అవును, నువ్వేదో టెన్షన్లో ఉన్నట్టున్నావు. ఎనీ ప్రాబ్లం? ప్రాబ్లమే కదా మామ్. నేనిక్కడ ఇరుక్కుపోయాను. అక్కడ అక్క ఉండిపోయింది. అక్క ఇక్కడికి రావాలి, నేను అక్కడికి రావాలి. ఇదంతా ఎలా జరుగుతుందో ఏమోనని టెన్షన్గా ఉంది. డోంట్ వరీ బేబీ, నువ్వేం టెన్షన్ అవ్వకు. అక్కని అక్కడికి పంపిస్తాను, నువ్విక్కడికి వచ్చేస్తావు. బట్ హౌ మామ్? జై నన్ను ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పాడు. నన్ను ఎటూ పంపొద్దని ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పేశాడు. దట్స్ నాట్ ఏ ప్రాబ్లం బేబీ. రూల్స్ బ్రేక్ చేయడం మాకు చేత కదా ఏంటి? జైకి తెలిస్తే ప్రాబ్లం అవుతుంది మామ్. రిస్క్లో పడతాం. డోంట్ వరీ బేబీ, అదంతా నేను చూసుకుంటాను. అక్కను అక్కడికి పంపిస్తాను, నువ్విక్కడికి వచ్చేసే. అది కాదు మామ్. ఆల్రెడీ నీ రూమ్ క్లీన్ చేయించాను. నువ్వు కూడా అక్కడ అక్క రూమ్ని వదిలేసొస్తున్నావు కదా, అది క్లీన్ చేసిరా. ఏంటి మామ్ ఇంత కాన్ఫిడెంట్గా చెప్తుంది? దాన్ని కన్ఫర్మ్గా ఇక్కడికి పంపిస్తుందా? నేను వెళ్లకుండా అదెలా వస్తుంది? అదొస్తే నేను కంపల్సరీ వెళ్తానని మామ్ ధీమానా? నువ్వింకేం ఆలోచించుకు బేబీ. ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్ రైట్. నువ్విక్కడికొచ్చాక నువ్వు హ్యాపీ, అక్కడికి వెళ్ళిన తర్వాత మంగా హ్యాపీ, టోటల్గా నేను హ్యాపీ. ఉంటాను బేబీ, బాయ్.
గేమ్ ఆడడం నీకు మాత్రమే వచ్చేంటే నిన్ను కన్న నాకు రాదా? మంగతో అలా చెప్పి బయలుదేరిందంటే మామ్ ఇంకేదో చేయబోతుంది. ఏంటది? షిట్! మనం వెంటనే వెళ్ళాలి. అయ్యో, వెంటనే వెళ్ళాలని వెళ్తుందేంటి? కొంపదీసి ఈ ఇంట్లో బాంబు పెట్టారేంటి? అమ్మా అమ్మా నిత్య, ఆగు, వస్తున్నాను. మనం ఎక్కడికి వెళ్తున్నామమ్మా? తెలీదు. తెలియకుండా ఈ ప్రయాణం ఏంటి నిత్య? నా మీద నమ్మకం ఉంది కదా. ఉంది కాబట్టి కదా నీతో వస్తున్నాను. అయితే కామ్గా కూర్చో. అదిగో నిత్య, మీ మామ్ కారు. మంగ కూడా అందులో ఉన్నట్టుంది. ఇల్లు అటు కదమ్మా, ఇటెక్కడికి? ఇంటికి వెళ్ళాలంటే అటు వెళ్ళాలి కదా. ఇటెక్కడికి వెళ్తున్నారు చెప్పమ్మా? మనం ఎక్కడికి వెళ్తున్నాం? జై దగ్గరికి. నిత్య, నాకు అర్థమైందమ్మా. వాళ్ళ ఇంటికి కాకుండా ఎక్కడికో వెళ్తున్నారు. అదే ఎక్కడికి అని ఫాలో అవుతున్నాం కదమ్మా. ఎక్కడికి వెళ్తున్నారో తెలిసిపోతుంది కదా. ఇక్కడ ఆగారేంటి వీళ్ళు? ఏంటి ఇంతలా షాక్ అయింది? ఏముంది అక్కడ? వెల్కమ్ టు అవర్ ఆఫీస్ మేడం. ఆఫీస్కి తీసుకొచ్చావేంటమ్మా? రావాల్సిన చోటుకే వచ్చావు మంగా. అంటే జై ఆఫీస్కి వచ్చాడంట. నువ్వు జై దగ్గరికి రావడానికి ఇదే సరైన సమయం అని ఆ ఇంట్లో ఉన్న నీ చెల్లెలు నాకు ఫోన్ చేసి నిన్ను జై దగ్గర డ్రాప్ చేయమని చెప్పింది. తను అట్నుంచటే మన ఇంటికి వెళ్ళిపోతుందట. చూసావా మంగా, నీ చెల్లెలు ఎంత తెలివైందో. నిన్ను ఎక్కడ ఎలా జైతో కలపాలో తనకి తెలిసినంతగా నాకు తెలియకుండా పోయింది. నిత్య గారు తెలివైన వారే కాదు మేడం, మంచివారు కూడా. మనమే అనవసరంగా ఉన్న అపార్థం చేసుకున్నాం. అవుంచారి, అనవసరంగా నిత్యని ఎన్ని మాటలన్నానో, ఎంతగా నిందించానో. ఆ చెల్లి చెడ్డదని ఈ అక్క దగ్గర ఎంతగా అన్పాపులర్ చేశానో. నేను కూడా నిత్య గారిపై నోరు పారేసుకున్నాను మేడం. ఆ పని చేసిన మీ ఇద్దరితో నేను అస్సలు మాట్లాడకూడదు. కొంపతీసి మాతో పోట్లాడతావా ఏంటి? మీకంత సమయం లేదు మేడం. ఈ సీతమ్మ కోసం అక్కడ రామయ్య వెయిటింగ్. మీరు త్వరగా వెళ్ళండి మేడం. తర్వాత చెప్తాను మీ ఇద్దరి సంగతి. నా చెల్లెల్ని ఆడిపోసుకుంటారా? మీకు తర్వాత మంచి పనిష్మెంట్ ఇస్తాను. ఆ సీతారాములు కలిసినప్పుడు ఆంజనేయ స్వామి ఎంతగా ఆనందపడ్డాడో తెలియదు కానండి. ఇప్పుడు సారు మేడం తిరిగి కలుస్తుంటే నాకు పిచ్చి సంతోషంగా ఉంది మేడం. నాకు కూడా చారి, ఈ సమస్య ఎలా సాల్వ్ అవుతుందా అని కంగారు పడ్డాను. బట్ ఫైనల్లీ హ్యాపీ ఎండింగ్. మీరు తలుచుకుంటే కాని పనేమైనా ఉందా మేడం? మీరెవరు? మంగా మేడం గారి కన్న తల్లి. మా మేడం గారికి అన్ని మంచి తెలివితేటలు ఇచ్చిన గొప్ప అమ్మ మీరు. నిత్యలాంటి కన్నింగ్ కూతురుకు కూడా నేనే కన్న తల్లిని చారి.
బాధపడకండి మేడం. ఒక చేతికున్న 5 వేళ్లే సమానంగా ఉండవు. అటువంటిది ఒక తల్లికి పుట్టిన పిల్లలు ఒకే గుణగణాలతో ఉండాలని ఏముంది మేడం? ఒక చెట్టుకు కాసిన కాయలన్నీ ఒకే రుచితో ఉంటాయి కదా చారి. చెట్టుకి పుట్టకి ఇచ్చిన వరం మనిషికెందుకివ్వడా దేవుడు? మరే అవకాశం చెట్టుకి కాయకి ఉండదు మేడం, మనిషికి ఉంటుంది. మే ఐ కమిన్ సార్? యా కమ్. మేడం స్వీట్ తీసుకోండి మేడం. ఏంటి సుబ్రహ్మణ్యం గారు, ఏదైనా విశేషమా? అవును మేడం, మీరు కూడా తీసుకోండి సార్. ఏంటి విశేషం సుబ్రహ్మణ్యం? ఏమిటో సుబ్రహ్మణ్యం, ఏమిటి ఆఫీస్ అంతా స్వీట్లు పంచుతున్నావు? సార్ శాలరీ పెంచారా ఏమిటి? స్వీట్ తీసుకోండి చారి గారు. ముందు న్యూస్ ఏంటో చెప్పు. నాకు అమ్మాయి పుట్టింది సార్. అవునా? కంగ్రాచులేషన్ సుబ్రహ్మణ్యం గారు, చాలా మంచి వార్త చెప్పారు. తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారా? ఇంట్లోనే పురుడు పోసుకుందా లేదా హాస్పిటల్లోనా? హాస్పిటల్లో మేడం, సిజేరియన్ చేశారు. అయ్యో, మరి మీరు ఆఫీస్కి ఎందుకు వచ్చారండి? వెంటనే వెళ్ళండి. ఈ టైంలో మీరు వాళ్ళ పక్కనే ఉండాలి, దగ్గరుండి తల్లి పిల్లని చూసుకోవాలి. వెళ్ళండి. థ్యాంక్ యూ మేడం, వెళ్ళొస్తాను సార్. ఒక్క నిమిషం ఆగండి. హాస్పిటల్లో ఉందంటున్నారు, డబ్బులు అవసరం పడతాయేమో. చారి గారు, అకౌంటెంట్ గారితో చెప్పి సుబ్రహ్మణ్యం గారికి అవసరమైన డబ్బులు ఇప్పించండి. త్వరగా వెళ్ళండి. ఓకే మేడం. వద్దు మేడం, డబ్బులున్నాయి. థ్యాంక్ యూ మేడం. మొహమాట పడకండి సుబ్రహ్మణ్యం గారు. సార్ లాంటి బాస్ ఉండగా మాకు ఇబ్బంది ఏముంటుంది మేడం? సరేనండి, డిశ్చార్జ్ అయ్యాక చెప్పండి, పాపని చూడ్డానికి వస్తాం. అలాగే మేడం, ఉంటాను. ఏవండి, సుబ్రహ్మణ్యం గారికి మహాలక్ష్మి పుట్టింది. అవసరం పడుతుందని ముందే ఆయనకి డబ్బు సాయం చేశారన్నమాట. మంచి పని చేశారండి. అలాంటి వారికి సాయం చేస్తే ఎంత పుణ్యమో తెలుసా? అవును, కూతురు పుట్టిందని సుబ్రహ్మణ్యం గారు స్వీట్లు పంచారు. రేపు మన పాప పుట్టాక మీరేం పంచుతారు? ఆఫీస్లో అందరికీ జీతాలు పెంచుతారా? ఊరందరినీ పిలిచి భోజనాలు పెడతారా? నాకు తెలుసండి, బుజ్జి తల్లి భూమి మీదకి రాకముందే ఎంతో హడావిడి చేశారు. అదొచ్చాక మీ కాళ్ళు నేల మీద ఆగుతాయా? ఖచ్చితంగా ఇల్లు పీకి పందిరేస్తారు. ఏవైనా సరేనండి, నేను మాత్రం హాస్పిటల్కి వెళ్ళను. ఆ సిజేరియన్స్ అవి నేను చేయించుకోను. ఎంత కష్టమైనా, ఎన్ని పురుటి నొప్పులైనా పడి ఇంట్లోనే బిడ్డను కంటాను. మనిల్లే దానికి పుట్టినిల్లు కావాలి. అవునండి, అది పుట్టగానే మీరేం చేస్తారు? ఏడుస్తుంటే ఎత్తుకుని ఆడిస్తారా? లేదా నేను సూర్యదేవర జయసూర్య అని నా ముందు గద్దిచ్చినట్టే దాని ముందు కూడా అరుస్తారా? అలా అరిచారనుకోండి, అది కూడా మీ పైన అరుస్తుంది. నేను సూర్యదేవర జయసూర్య కూతుర్ని అంటుంది. అప్పుడు మీరు బిక్క మొహం వేస్తారు కదూ. లేదు లేదు, మీరు ఒకటయ్యి, తండ్రి కూతురు ఒకటయ్యి నన్ను ఏడిపిస్తారు. మీ ఇద్దరితో వేగలేక నేను చావాలి బాబు. మన బేబీ లేదు మంగ, చచ్చిపోయింది. లేని బేబీని ఉన్నట్టు ఊహించుకుంటూ తను ఈ భూమి మీదకు వచ్చే క్షణం కోసం ఎదురు చూస్తూ ఏవేమో మాట్లాడుతున్నావు. ఇప్పుడప్పుడే మనకి అదృష్టం లేదు మంగ. నువ్వు చెప్పినవన్నీ జరగడానికి మనకింకా టైం ఉంది. వాస్తవాన్ని ఒప్పుకోకుండా పిచ్చిదానం అయిపోతున్నావు. నీకు నువ్వే మర్చిపోతున్నావు. మంగ మంగ మేడం, మంగ మంగ మంగ, ఏమిటి సార్ మీరు? మేడం గారితో అలా మాట్లాడొచ్చండి?
నిజాన్ని ఒప్పించకపోతే తను ఇంకా పిచ్చిదైపోతుంది చారి. బేబీ ఇంకా బతికే ఉందనుకుంటుంది. బేబీ బతికే ఉంది సార్. మేడం గారు మీ బేబీ కదా చెప్పండి. అనవసరంగా మేడం గారిని బాధ పెట్టారు. ఏ బిడ్డ బ్రతికే ఉందని ఒప్పుకుంటే మీకు వచ్చే నష్టం ఏమిటి సార్? నేను ఒప్పుకున్నంత మాత్రాన అబద్ధం నిజమైపోతుందా చారి? అవుతుంది సార్. మీరు నమ్ముతున్న అబద్ధం నిజం అవుతుంది. ఇంకోసారి మీరు మేడం గారితో అలా మాట్లాడి ఆవిడ్ని బాధ పెట్టకండి.